2019కు ముందు వరకు, అంటే ఆర్టికల్ 370 రద్దు చేయక ముందు వరకు కశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉండేదంటే, కశ్మీర్ లో లాల్ చౌక్ లో పాకిస్తాన్ జెండా ఎగరేసేవాళ్లు. భారతీయులు ఎవరు కశ్మీర్ లో అడుగు పెట్టడానికి ధైర్యం కూడా చేసేవాళ్లు కాదు. కశ్మీర్ లో ఉన్న హిందువులు పండగలు చేసుకోవడం కాదు కదా, కనీసం ఒక చిన్న దీపం పెట్టాలన్నా భయపడిపోయేవాళ్లు. కానీ ఈ రోజు పరిస్థితి మారిపోయింది. కశ్మీర్ లో లాల్ చౌక్ మొత్తం దీపాలు వెలిగిస్తూ, దీపాల కాంతులతో లాల్ చౌక్ మెరిసిపోతుంటే మనం దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. నాకు తెలిసి ఏ హిందువు, ఏ భారతీయుడు కలలో కూడా కశ్మీర్ లో ఇలాంటి ఒక రోజు వస్తుందని చెప్పి అనుకుని ఉండడు. ఒక దీపావళి కాదు, హిందువులు శ్రీరామనవమి చేసుకుంటున్నారు, విజయదశమి చేసుకుంటున్నారు, వినాయక చవితి చేసుకుంటున్నారు. అంతేకాకుండా కశ్మీర్ లో లాల్ చౌక్ లో పాకిస్తాన్ జెండా తీసేసి మన జాతీయ జెండా రెపరెపలాడుతుంది. కశ్మీర్ లోకి ప్రతి భారతీయుడు ధైర్యంగా అడుగు పెడుతున్నారు. దీనికి కారణం ఎవరు? ఇది సాధ్యమయ్యేలా, అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యమయ్యేలా చేసింది ఎవరు? మోడీ గారు, బీజేపీ. మోడీ గారు మాత్రమే ఇది చేయగలరు. జై హింద్, జై బీజేపీ.